హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో 7వ వారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా జరిగాయి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే నామినేషన్ ప్రాసెస్లో భాగంగా తనూజ, అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్యని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత రీజన్గా చెప్తూ, రమ్య నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాతో పెద్దగా మాట్లాడింది లేదు, కలిసింది లేదు. మిగిలిన వారితో మాట్లాడుతున్నావు, నీ పని నువ్వు చూసుకుంటున్నావు, నా పని నేను చూసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏమిటి అంటే, నువ్వు బయట గేమ్ చూసి వచ్చావు కాబట్టి ఏదైనా ఒక పాయింట్ చెప్పాలి అంటే ఫస్ట్ నాతో డిస్కషన్ చేసి మళ్ళీ వేరే దగ్గర చెప్పింటే బాగుండేది. అలా కాకుండా వేరే వారి దగ్గర నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసావో చూడు, అది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేనేంటో కళ్యాణ్కు తెలుసు, కళ్యాణ్ ఏంటో నాకు తెలుసు. మేమిద్దరం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుకున్నాము, మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏమిటో ఆడియన్స్గా కూడా తెలుసు. నువ్వేదో చిన్న క్లిప్ చూసొచ్చి అదేదో పెద్ద భూతద్దంలో పెట్టి చూసి తప్పు అన్నట్టుగా నేనేదో లీనియన్స్ ఇచ్చాను, ఆ లీనియన్స్తోనే కళ్యాణ్ నాపై ఏదో చేస్తున్నాడు, మా ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ నువ్వు నా క్యారెక్టర్పై మాట్లాడటం నాకు చాలా బాధ వేసింది. నువ్వు ఇతరుల వద్దకు వెళ్ళి అన్నిసార్లు చెప్పావు కదా, నా దగ్గరికి వచ్చి ఇలా ప్రొజెక్ట్ అవుతుంది అని ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేకపోయావు? అంటే నువ్వు కావాలనే టార్గెట్గా నా వెనుక నా గురించి తప్పుగా ప్రొజెక్ట్ చేసి నా క్యారెక్టర్ అజాజినేషన్ చేశావేమో అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా చేశావు అంటూ తనూజ రమ్యకైతే ఇచ్చి పడేసింది. దీంతో రమ్య దిక్కుతోచని స్థితిలో తనని తాను డిఫెండ్ చేసుకునే భాగంగా నేను అది చూసి వచ్చే చెప్పాను, నాకు అనిపించిందే చెప్పాను అంటే, నువ్వు చూసి వచ్చింది అదే అయితే ఆ తర్వాత మా ఇద్దరి రిలేషన్ గురించి కూడా మేము ఒక క్లారిటీ ఇచ్చాము. నువ్వు ఆ వీడియో ఎలా మిస్ అయ్యావు? చూసిన దానివి అంతా చూసి రావాలి. అలా కాకుండా ఏదో ఒక క్లిప్ చూసి వచ్చి ఇలా నా క్యారెక్టర్పై మాట్లాడటం మాత్రం ముమ్మాటికి తప్పే రమ్య. ఒక అమ్మాయి అయ్యిండి మరో అమ్మాయిపై ఇలా నీచమైన కామెంట్ చేయడం, క్యారెక్టర్ గురించి మాట్లాడటం అనేది నాకు అస్సలు నచ్చలేదు. నీ ప్లేస్లో నేనుంటే ఖచ్చితంగా డైరెక్ట్గా వచ్చి నేను నీకే చెప్పేదాన్ని, ఇలా అవుతుంది చూసుకో అనేసి. క్లారిటీ లేకుండా నీకు కావాల్సిన వారికి క్లారిటీగా చిన్నగా చెప్పి మిగిలిన వారి క్యారెక్టర్ గురించి ఇలా మాట్లాడటం అయితే ఖచ్చితంగా తప్పే. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ రెచ్చిపోయింది అలేఖ్య చిట్టి పికిల్స్పై తనూజ. సో మొత్తంగా ఈ వీడియోలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.